వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోరర్ ఇండియా. నేను క్రాంతి దుదిగుంటా. మీరు చూస్తున్నారు మరో కొత్త ఇండిపెండెంట్ హౌస్. ఇది వెస్ట్ ఫేసింగ్ 2 BHK 165 స్క్వేర్ యార్డ్స్తో ఉన్న ఇండిపెండెంట్ హౌస్. 27/55 డైమెన్షన్స్తో 1450 SFT వచ్చి చాలా మంచి కన్స్ట్రక్షన్తో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి. సో ఇది రాంపల్లి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే వస్తుంది. నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇండిపెండెంట్ డీటెయిల్స్ గురించి ఇస్తాను. అదేవిధంగా ఈ ఇండిపెండెంట్ హౌస్ ఇంటి లోపల ఎలా వచ్చిందో ఆ వీడియో డీటెయిల్స్ కూడా మీరు కంప్లీట్గా చెక్ చేయొచ్చు. వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ పిక్చర్స్ కూడా నేను వెబ్లో అప్లోడ్ చేశాను. ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ 14 ఇండిపెండెంట్ హౌసెస్ నేను వెబ్లో అప్లోడ్ చేశాను. అవి కూడా చెక్ చేయండి. మీ రిక్వైర్మెంట్తో తప్పకుండా కన్సల్ట్ చేయండి. వీడియో షేర్ చేస్తూ లింక్ షేర్ చేస్తూ ఇక డిలే చేయకుండా మేము ఇండిపెండెంట్ హౌస్ మొత్తం టూర్ చేసి చూద్దాం. మీరు చూస్తున్నారు కదండి, మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది చాలా మంచిగా కనిపిస్తుంది. ఇది 27 ఫీట్ రోడ్ ఫేసింగ్ అయితే ఉందండి, మీరు గమనించవచ్చు. అదేవిధంగా డెప్త్ వచ్చి 55 ఫీట్ వస్తుంది. టోటల్ 1450 SFT 165 స్క్వేర్ యార్డ్. మీరు గమనిస్తే మనకి ఈ ఇండిపెండెంట్ హౌస్ ఈ విధంగా 4 to 5 కలర్స్ యూజ్ చేసి మంచిగా ఫైబర్ గ్లాస్ ఇస్తూ హెడ్ రూమ్ వచ్చి చాలా బాగా వస్తుంది. వర్షం నీళ్ళు కూడా డైరెక్ట్గా పడకుండా ఎక్సలెంట్గా ఉంటుంది. అదేవిధంగా చెట్లు పెట్టుకోవడానికి కాస్త స్పేస్ కూడా వచ్చింది. మనం ఏ హ్యాచ్ బ్యాక్ అయినా ఇక్కడ పెట్టుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి ఇంటి లోపల ఎలా వచ్చింది అనేది చూపిస్తాను. అంతకంటే ముందు మీరు గమనించినట్టు అయితే మనకి ర్యాంప్ అనేది ఈ విధంగా మార్బుల్ గ్రానైట్ యూస్ చేసి చాలా బాగా వచ్చిందండి. మీరు చూడొచ్చు, ఎక్సలెంట్గా కనిపిస్తుంది. అదేవిధంగా ర్యాంప్ కూడా కాంక్రీట్ యూస్ చేశారు ఇక్కడ. ఇది కూడా గమనించవచ్చు మీరు ఇక్కడ. సో ఇప్పుడు నేను మీకు లోపల తీసుకొని వెళ్ళే ముందు మీరు గమనిస్తే గేట్ కూడా చాలా వైడ్గా ఉందండి. ఆల్మోస్ట్ 10 ఫీట్ వైడ్ ఉంది. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే మనకి ఫ్లోరింగ్ కూడా కంప్లీట్ గ్రానైట్ తోటే ఇచ్చారు. మంచి డిజైన్ కూడా వచ్చింది. ఇక్కడ మీరు గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి సెట్ బ్యాక్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 2.5 ఫీట్ 2.7 ఫీట్ దాకా వచ్చింది. పిల్లర్ కూడా మనకి కంప్లీట్ టైల్స్ తోటి కవర్ చేశారు. ఇక్కడ గమనిస్తే మనకి స్టేర్స్ కూడా కంప్లీట్గా గ్రానైట్ తోటే వచ్చింది. ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి వాషింగ్ ఏరియా ఏదైతే వచ్చిందో అది కూడా మనకి టైల్స్ తోటి కవర్ చేశారు. ఇక్కడ కూడా మీరు గమనిస్తే మనకి ఎలక్ట్రిక్ పోర్ట్స్ వచ్చి వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అండి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ వాటర్ కనెక్షన్ కూడా వచ్చింది. బయట వైపు కూడా ఒక వాటర్ అవుట్పుట్ అయితే ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి లోపల ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడొచ్చు. ఇదైతే మనకి ఇండియన్ టేక్ కూడా అయితే వస్తుందండి. మీ చాయిస్ ప్రకారం డబల్ సైడ్ డోర్ ఆర్ సింగిల్ సైడ్ ఏదైనా పర్వాలేదు. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే లోపల వచ్చేటప్పటికి మనకి మార్బుల్ ఇంకా అన్ఫినిష్డ్, లైక్ పాలిషింగ్ కంప్లీట్ కాలేదు. మీరు చూడొచ్చు ఇక్కడ ఈ విధంగా ఇలా వస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా మనకి ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా వస్తుంది. పాలీప్రొపిలిన్ షీట్ అయితే వస్తుంది. డిజైన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రాక్టికాలిటీ కోసం, డిజైన్ కోసం ఈ విధంగా మనకి షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. అదేవిధంగా నార్త్ సైడ్కి వచ్చేటప్పటికి మీరు గమనించవచ్చు, మనకి ఒకటి 5/4 ఫీట్ డైమెన్షన్స్తో ఉన్న విండో కూడా UPVC విండో మనకి ఫోటో ఫ్రేమ్తో పాటు వస్తుంది. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే మనకి ఈ విధంగా గ్రిల్ ఏదైతే ఉందో కంప్లీట్గా లోపలికి వెళ్ళిపోయిందండి, వాల్ లోపలికి వెళ్ళింది. కాబట్టి స్ట్రెంత్ అనేది చాలా బాగుంటుంది. బయట వైపు మనకి UPVC విండోస్ వస్తాయి. సీటింగ్ కెపాసిటీ వచ్చేటప్పటికి మీరు చూడొచ్చండి, మనకి ఇక్కడ నుంచి ఇదంతా సీటింగ్ కెపాసిటీ వస్తుంది. ఆల్మోస్ట్ 7 to 8% 10 మెంబర్స్ కూర్చునేంత సీటింగ్ అయితే వస్తుంది. సో ఇప్పుడు నేను మీకు లివింగ్ నుంచి నేను డైనింగ్ రూమ్ తీసుకెళ్లే ముందు మీరు గమనిస్తే టీవీ యూనిట్ కూడా గ్రానైట్ ఇంకా టైల్స్ వర్క్ అయితే చేశారు. సో ఇప్పుడు నేను మీకు డైనింగ్ రూమ్ చూపిస్తున్నాను. డైనింగ్ రూమ్ కూడా మీరు చూడొచ్చు, చాలా స్పేషియస్గా వచ్చింది. నార్త్ సైడ్ కూడా ఒకటి మిడ్ సైజ్ డోర్, అంటే కొద్దిగా చిన్నగా ఉన్న డోర్ అయితే ఒకటి ఇచ్చారు. అది కూడా మీరు గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ హ్యాండ్ వాష్ యూనిట్ వస్తుంది. షెల్ఫ్స్ వచ్చి కట్లరీ అన్ని పెట్టుకోవచ్చు. డైనింగ్ టేబుల్ వరకు వచ్చేటప్పటికి మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ యూస్ చేసుకుంటే 6 టేబుల్ యూస్ చేసుకోవచ్చు. అక్కడైతే 4 టేబుల్ యూస్ చేసుకోవచ్చు. ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు మీ కన్వీనియన్స్ ప్రకారం. అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తే పూజ రూమ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో వచ్చింది. పెద్దవారు ఒకరు, చిన్నవారు ఒకరు కూర్చొని పూజ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా చూసినట్టయితే 4/4 డైమెన్షన్స్తో మనకి UPVC విండో అయితే వస్తుంది. ఇక్కడ నేను మీకు కిచెన్ రూమ్ చూపిస్తున్నాను. కిచెన్ రూమ్ మనకి గమనించినట్టు అయితే ఈ విధంగా ఓపెన్ కిచెన్ అయితే వస్తుందండి. మీరు ఫాల్ సీలింగ్ కూడా కిచెన్లో ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. ఫ్లోరింగ్ కూడా కంప్లీట్గా మార్బులే వస్తుంది. ఓపెన్ కిచెన్ మనకి మంచిగా పోర్ట్స్ వచ్చాయి. వాటర్ ప్యూరిఫైర్కి, చిమ్నీకి అన్నిటికీ తగినంత పోర్ట్స్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను మీకు కిచెన్ నుంచి బయటికి సెట్ బ్యాక్స్ ఎలా వచ్చాయనేది చూపిస్తాను. ఈ సైడ్ సెట్ బ్యాక్స్ అనేది మనకి ఈ విధంగా వచ్చిందండి.
వెనకాల వాష్ ఏరియా వస్తుంది. ఈ విధంగా వాష్ ఏరియా కూడా పెట్టుకోవచ్చు. వాషింగ్ మిషన్ అయితే మీరు స్టేర్స్ కింద పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకి ఈ విధంగా బోర్వెల్ అయితే వచ్చింది. 300 feet డిగ్ చేశారు. ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. మీరు కూడా చూడొచ్చు. ఇప్పుడు మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఎలా వచ్చిందని చూపిస్తాను. ముందుగా ఎంట్రన్స్లో ఆర్చ్ అయితే ఒకటి వస్తుంది ఈ విధంగా వుడ్ ఫినిషింగ్. సో ఇది వచ్చేసి మనకి కామన్ టాయిలెట్ వెస్టర్న్ స్టైల్లో వస్తుందండి, చూడొచ్చు. అదేవిధంగా టైల్స్ కూడా మీరు చూడొచ్చు. మనకి రూఫ్కి టచ్ అవుతూ పాలీప్రొపిలీన్ షీట్ వచ్చి రూఫ్లో కూడా ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా వచ్చాయి, మీరు గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేటప్పటికి చాలా మంచి డిజైన్తో ఉన్న మార్బుల్ అయితే వస్తుందండి. చాలా బాగా వచ్చింది. ఇంకా పాలిష్ కాలేదు, పాలిష్ ఇంకా కాలేదు. అదేవిధంగా 4x4 డైమెన్షన్స్ సౌత్ సైడ్ ఒక విండో వచ్చింది. ఇక్కడ కూడా మీరు గమనిస్తే మనకి షెల్ఫ్స్ వచ్చి చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ కూడా మీరు చూడొచ్చు. సో మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఇలా స్పేస్ అయితే వస్తుంది, మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ గమనించినట్టయితే మాస్టర్ బెడ్రూమ్లో ఫ్లోరింగ్ కూడా మార్బల్స్తో పాటే ఉంది. 5x4 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో అయితే వస్తుంది. అల్మారా స్పేస్ షెల్ఫ్స్ అన్నీ వచ్చి సజ్జా కూడా వచ్చి చాలా బాగా వస్తుంది. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా వచ్చిందని మీరు చూడొచ్చు. ఇది అటాచ్ టాయిలెట్ బాత్తో ఉంది. ఈ విధంగా రూఫ్కి టచ్ అవుతూ టైల్స్ కూడా వచ్చాయి, గీజర్ పోర్ట్స్. అదేవిధంగా అన్ని కనెక్షన్స్ ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. చాలా మంచి కన్స్ట్రక్షన్ క్వాలిటీతో చాలా మంచి డిజైన్, ప్రాక్టికాలిటీ ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి 80 lakh rupees కోట్ చేస్తున్నారు. మనకి ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే 80 lakh rupees కోట్ చేస్తున్నారు. ఈ ఇండిపెండెంట్ హౌస్ రాంపల్లి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి కేవలం 1 kilometer డిస్టెన్స్లో అయితే వస్తుంది. అదేవిధంగా ఈ ఇండిపెండెంట్ హౌస్ కోసం 70 to 80% హోమ్ లోన్ కూడా మీకు ప్రాసెస్ చేయించగలుగుతాము. ఈ ఇండిపెండెంట్ హౌస్ మీరు చూడొచ్చు. రోడ్స్ అయితే 30 feet రోడ్స్ అయితే ఉన్నాయండి. ఈ విధంగా 30 feet రోడ్స్ అయితే ఉన్నాయి. సో ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తూ ఉన్నా మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. నా దగ్గర 50 lakhs నుంచి 1,20 lakhs వరకు ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఉన్నాయి. ఆ ఇండిపెండెంట్ హౌస్ డీటెయిల్స్ కూడా నేను వెబ్లో షేర్ చేశాను. వెబ్లో ఉన్న ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ సేల్ కోసమే. సో మీకు నచ్చిన ఇండిపెండెంట్ హౌస్తో నన్ను తప్పకుండా కన్సల్ట్ చేయండి. నేను మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.